హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జెసికా ఫామ్. చూడవచ్చు, ఇంతకుముందు కూడా మనం పెట్టినాం పెట్టలు. చాలా అంటే చాలా రోగాలు చనిపోయినాయి. సో అందులో మిగిలినాయి. ఇది ఒకటి విడికాలది పెట్ట, ఇది మిగతా మొత్తం కత్తికాలు. చూడవచ్చు, పెట్ట క్వాలిటీ అనేది ఇట్లా ఉండాలి. దా 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 ఇక్కడ ఇగో అబ్రాస్ ఉంది. ఇక్కడ జంబో సైజు, ఇక్కడ నెమలి కాకి నెమలి ఫుల్ జంబో సైజు ఫ్రెండ్స్. ఇవన్నీ నేను చూస్తుండొచ్చు. చాలామంది అడుగుతున్నారు, అన్న ఎగ్స్ కావాలి అని చెప్పేసి. ఫుల్ జంబో సైజు. ఇంకా ఒక 4 పెట్టలు 5 పెట్టలు ఎక్కడ బయటకు మేత పోయినాయి. సో ఇంటికాడ ఇది ఇంతకుముందు పెట్టిన వీడియో అయితే ఇది ఫామ్ హౌస్ దగ్గర. చూడవచ్చు, ఇంటికాడ ఇది మన వ్యూ మొత్తం. ఎప్పుడు కావాలంటుంది. ఒకటి కుక్కనైతే పెంచుకోవాలి ఎప్పుడు, కానీ అట్లా. ఇది ఒకటి విడికాల పెట్ట. సో ఇంకా విడికాలు ఉండే చూపిస్తాను. ఎక్కువ అవసరం లేదు మనకు. ఒక గుంట అంటే 120 గజాలు ప్లేస్ సరిపోద్ది. ఇది మన పిజియన్స్ పావురాలు ఉండేది. ఇది మన బ్రూడింగ్ సెటప్. ఈ రూమ్ వచ్చేసి స్టిక్కర్స్ వేసారు, అన్నీ చూడించద్దు, ఓట్లా పొడి వేసారు. ఇది రూమ్ వచ్చి మన బ్రూడింగ్ సెటప్. ఇది పిల్లలన్నీ మొత్తం ఇంక్యుబేటర్ దింపేది ఇంట్లోనే. సో ఎగ్స్ పెట్టేది మొత్తం ఇవన్నీ కొడుకుతోటే ఉన్నాయి. ఒకటి పిజన్, ఇది కూడా ఎగ్స్ పెట్టింది, ఒక ఎగ్. ఇంకా చూస్తాం అన్నీ ఫ్రెండ్స్. ఇవన్నీ తక్కువ అంటే మొత్తం అన్ని ఎగ్సే. ఈరోజు లోడ్ చేయాలి నైటు. ఇది మన ఓల్డ్ బెడ్ లైన్ అంటే తక్కువ అయినా కానీ ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టినా. చాలా ఓల్డ్ అంటే ఓల్డ్ బెడ్ లైన్ ఇది. చూడొచ్చు, ఈ పుంజు ఉంది కదా, 2 టైమ్ విన్నర్. దాని మదర్ వచ్చేసి, వీటి టోటల్గా మదర్ వచ్చేసి ఇది బ్లాక్ పెట్ట విడికాలల్లా. ఫాదర్ ఇదే, ఇది సూపర్ క్వాలిటీ. ఇంక ఇక్కడ 2 ఉన్నాయి, ఆల్రెడీ ఒడుచుకున్నాయి. ఇది చూడవచ్చు నెత్తి పైన. ఇది వచ్చేసి మన రాంపూరి క్రాస్లోది, ఆ టైప్లో పడ్డది. మంచి హిట్ అంటే సూపర్ హిట్ ఇస్తుంది. తప్పిన చేసినాం అనుకో, 2 కాళ్ళకు వేరే పుంజు ఇంకా పోవాల్సిందే. చాలామంది వీడి కాలేజీ నుంచి వీడికి ఫోన్ చేసాడు ఎక్కువైంది ఫ్రెండ్స్. చాలామంది చూడొచ్చు, ఫోన్ చేసాడు అయితే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఎగ్స్ కావాలని చెప్పేసి ఇవన్నీ ఎగ్స్ మొత్తం లోడెడ్ అయిపోతున్నాయి. దానికి సపరేట్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఈ విడికాల్లో ఉన్నాయి, విడికాల్లో ఒక ట్రైలో వేసేస్తా. 3 డేస్ బ్యాక్ అన్నా ముందన్నా, 3 డేస్ ముందన్న అట్లా వాటివి. మళ్ళీ అందులో పైన చూడవచ్చు నాటుకోళ్ళు. అందులో ఒక ఆకిపెట్ట, ఒకటి వచ్చేసి జాతిపెట్ట. అవి నాటుకోళ్ళు. వాటికి ఏం చేస్తా అంటే 5 గుడ్లు అట్లా మనం ఏ రోజైతే స్టోర్ చేస్తామో ఇంక్యుబేటర్లో, అదే రోజు ఒక 5 నుంచి వెళ్ళి 6 పెట్టలకు ఎగ్స్ వేస్తాం. ఎగ్స్ వేసిన తర్వాత ఒకటే రోజు వెళ్తాయి కాబట్టి పిల్లలు నైట్ అన్ని పెట్టలకు కలిపిస్తాం అన్నట్టు. ఇప్పుడు అక్కడ రూమ్ ఉంది కదా, ఆ రేకులు కట్టింది. సో దాంట్లోనే ఉంటాయి 2 months వరకు. చిక్స్ ఎక్కువ మన దగ్గర సేల్ అవుతాయి. క్వాలిటీ అయితే చూడవచ్చు.
టూ టాప్ క్వాలిటీస్. ఇది బ్రీడర్స్, ఇవి వీటి పిల్లలే ఇవి చూసుకోవచ్చు. ఇది ఒక్క పెట్ట, ఇది ఒక పెట్ట చూడండి ఎట్లా అంటే ఘోరంగా పడుచుకునేవి. ఇది మా ఫ్రెండ్ ఇచ్చిండు, మంచి లైనేజ్ పెట్ట. ఈ పుంజుకు మంచి పిల్లలు దిగుతాయంటే నిన్న తీసుకొచ్చేస్తే చూడండి దాన్ని హాలత్ ఎట్లా అయినాయి చూసుకోవచ్చు. ఎవరు కానీ ఈ ఫీల్డ్లో చాలామంది చెప్తున్నారు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అట్లా అని తమ్ముళ్ళు పెడుతున్నారు ఫ్రెండ్స్. అవన్నీ నమ్మొద్దు. నేను చెప్పేటైతే మీరున్నా సరే నాకున్నా సరే అవన్నీ నమ్మొద్దు. తమ్ముళ్ళస్ చూసి మోసపోవద్దు. ఇందులో వచ్చేటి ఏంటంటే మనం ఎగ్స్ సేల్ చేసుకుంటే ఒక ఎగ్ పరంగా వచ్చేసి నేనైతే వీటి ఎగ్స్ 300 లాగా అమ్మేటోని ఫస్ట్. మన ఏంటంటే ఇంక్యుబేటర్ తెచ్చుకున్న తర్వాత చిక్స్ అమ్ముతున్నా. 2 months చిక్స్ 1000 రూపీస్ అట్లా అమ్ముతున్నా. ఆ చిక్స్ కూడా ఏమవుతున్నాయంటే వాటిని అంటే పొడుచుకొని చనిపోతున్నాయి. అట్లా అంత రేర్ అన్నట్టు. చూడొచ్చు క్వాలిటీ కూడా మంచిగా దిగింది పుంజు. దగ్గర ఇప్పుడు వీటి పిల్లలే ఒక 80 ఉంటాయి. మొన్న నేను ఫామ్ హౌస్లో పెట్టిన చూసారు కదా, కాకిపెట్ట మొత్తము. ఆ సెటప్ వేరు. మనం ఇంటికాడ ఇలా సెట్ చేసుకోవాలి చిన్నగా, ఎక్కువ కాకుండా ఒక 15 నుంచి 20 పెట్టెల వరకు, ఒక 4 పుంజులు గాబులు ఇలా సెట్ చేసుకున్నామంటే కొంచెం మనకు కూడా బెనిఫిట్. ఇంకా చెప్పాలంటే ఏముంది, వీటిపైన ఆధారపడకూడదు. ఏదైనా జాబ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా ఒక 4 మేకలు తీసుకొని దాన్ని స్ట్రెచ్చర్ చూడండి ఫ్రెండ్స్. చాలానే కదా అసలుకి అది స్ట్రెచ్చర్ చూడండి ఎట్లా పడుతుంది. కట్ట కూడా దొడ్డు మంచి బ్రీడర్. దీని పిల్లలు చూస్తే అసలు చూడొచ్చు ఎట్లా పడుతుంది. టెంపర్ బాగా దీని పిల్లలు కూడా ఇంతే ఫ్రెండ్స్. చెప్పినా కదా 2 monthsలో ఒక 100 పిల్లలు వెళ్ళినాయి అనుకో, ఆల్మోస్ట్ అలా 30 నుంచి వెళ్ళి 40 పిల్లలు ఇట్లా పొడుచుకొని చనిపోతాయి. అంత డేంజర్ వెళ్తాయి వీటి పిల్లలు. మొత్తం విడకాలి ప్యూర్. ఇవన్నీ చూడండి పుంజుని పైకి తీస్తే బెటర్ ఎట్లా చూస్తుంది. ఇందులో కూడా ఇది మదర్ ఫాదర్ అన్నట్టు. దీని నుంచి వచ్చిన బ్లడ్ లైన్ మొత్తం దీని నుంచి వచ్చినాయి. ఓల్డ్, చాలా ఓల్డ్. ఇంతకుముందు వీళ్ళలో కూడా చూపించిన. చూసుకో ఫ్రెండ్, చాలామంది యూట్యూబ్లో చూసి మోసపోకండి. చిన్న సెటప్ చేసుకోండి. మనకు వెళ్ళేంతలా ఆ థంబ్నెయిల్స్ చూసి ఏదో మనం చేయాలి అని అట్లా మోసపోతే మాత్రం చాలా లాస్ ఉంటుంది కోళ్ళ పెంపకంలో. నాకు అనుభవాలు ఎదురైనాయి 2002 నుంచి వెళ్ళి. సో దాని గురించి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏదో మనం ఉన్నాయంటే ఉన్నాయి, మన స్తోమత బట్టి మనం అమ్ముకుంటే మనకు నెలకు మన ఇంట్లో ఖర్చులు వెళ్ళే మట్టికి పెట్టుకోవాలి. ఇవే కాకుండా సైడ్ ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎట్లా అంటే సపోజ్ ఒక 10 మేకల లేకపోతే 5 మేకల తీసుకుంటే మనకు 6 నెలలు 2 పిల్లలు పెడతాయి అనుకో, సంవత్సరంలో 4 అట్లా. సో నేను అవి కూడా కాస్తాను, మేకలు కూడా ఉన్నాయి మన కాడ. ఇవన్నీ చూసుకొని మేకలు కాస్తాం. మళ్ళీ మేకల దగ్గరికి వెళ్తా. నేను ఆ వీడియో కూడా పెడతా రేపు. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి అన్న వీడియోస్ పెడుతున్నారు, పెట్టెలు బాగున్నాయి, ఎగ్స్ కావాలి, ఒకసారి ఫుల్ వీడియో పెట్టంటే, సో వీడియో కాల్లో ఇగో ఇది పెట్టమంటే ఇది వీడియో పెడుతున్నా. సో ఫ్రెండ్స్, ఎవరైతే నష్టపోకండి. ఎక్కువ అమౌంట్ పెట్టి మాత్రం అది చేసుకోవద్దు. మనం ఉన్నంతల్ని ఇలా తీసుకోవాలి.
సైడ్ ఇన్కమ్ సోర్స్గా ఏదన్నా ఇంకా వేరే పని చేసుకోండి. ఓకే, ఇలా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.